నమస్కారం అందరికీ. ఈరోజు పవిత్రమైన నరసింహస్వామి జయంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం బీజనం భద్రం మృత్యుర్నమామ్యహం. భగవంతుని దశావతారాల్లో అత్యంత విశిష్టమైన అవతారం నరసింహస్వామి అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను దేవుడిగా భావిస్తూ భగవంతుని పేరు ఎవరూ జపించకూడదని ఆజ్ఞాపించాడు. కానీ అతడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడిగా ఉండి ఎల్లప్పుడూ ఓం నమో నారాయణాయ నమః అని జపించేవాడు. తండ్రి ఎన్నో విధాలుగా శిక్షించినా తన భక్తిని విడిచిపెట్టలేదు. చివరికి హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు అతను ఎక్కడ లేడు అని సమాధానమిచ్చాడు. అప్పుడు కోపంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని గట్టిగా ఆ స్తంభం నుంచి అర్ధమానవుడిగా అర్ధసింహ రూపంలో నరసింహస్వామి అవతరించాడు. ఆయన సంధ్యా సమయంలో ద్వారం వద్ద తన గోళ్లతో హిరణ్యకశిపుడిని సంహరించారు. ఈ విధంగా భగవంతుడు తన భక్తుణ్ణి రక్షించి ధర్మాన్ని స్థాపించాడు. ఈ కథ మనకు గొప్ప సందేహాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి నమ్మకం ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ధర్మం వైపు నిలబడతాడని నేర్పుతుంది. నరసింహస్వామి అవతారం మనలో భయాన్ని తొలగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన ఆశీస్సులతో మన జీవితం సుఖశాంతులతో నిండాలని మనము కోరుకుందాం. ఈ శుభ దినమున మీరు చేయవలసిన కొన్ని పనులు: భగవంతుణ్ణి నామస్మరణ చేయండి, విష్ణు సహస్రనామం లేదా నరసింహస్వామి కవచం పఠించండి, దాన ధర్మాలు చేయండి, మరియు ముఖ్యంగా మనసులో శాంతిని పెంపొందించుకోండి. మిత్రులారా, ఈ నరసింహస్వామి జయంతి మనందరికీ ఆధ్యాత్మిక శక్తిని, ధైర్యాన్ని మరియు సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా శివపురి కాలనీ యందు అత్యంత వైభవంగా సుదర్శన హోమము మరియు స్వామివారి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుకున్నాము. ముఖ్యంగా కాలనీవాసులందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ ముఖ్యంగా సుదర్శన హోమంలో ప్రతి భక్తుడు అత్యంత భక్తి పారవశమై స్వామివారి యొక్క కార్యంలో విజయవంతంగా పాల్గొన్నారు. చుట్టుపక్కల కాలనీవాసులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి నరసింహస్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.